యోగా మీద నా ఇంట్రెస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా నమస్కారం. అడుగుతా ఉన్నాను, యోగా సెంటర్స్ ఇక్కడ ఫస్ట్ టైం ఇంట్లో పెట్టారనేది ట్రైనింగ్ సెంటర్ అనేది అని చెప్తా ఉన్నాను. ట్రైన్ ఎక్కడ అడిగితే ఋషికేశ్లో అయ్యారు, తర్వాత మైసూర్ కూడా అయ్యారని చెప్తా ఉన్నాను. అయితే మేము విజ్ఞాన యూనివర్సిటీలో నడుపుతూ ఉన్నాం. లాస్ట్ 1.5 years బ్యాక్ కూడా మేము ట్రై చేసాం. దీన్ని ఒక కరికులంగా తీసుకురావడానికి, ఒక మైనర్గా తీసుకురావడానికి 200 hours ట్రైనింగ్, 150 hours ట్రైనింగ్ చెప్పి దాన్ని స్టూడెంట్స్కి మనం చేయకూడదు అనేది ట్రై చేస్తాము. కొద్దిగా సక్సెస్ అవుతామో ఇంకా ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఎందుకు తీసుకురావడానికి ప్రయత్నించాము అంటే చాలా ఎక్కువ మందికి, చాలా ముఖ్యంగా మహిళల్లో ఎక్కువ మందికి చూడటానికి ఫిట్గా ఉన్నా కానీ బట్ హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ లేకపోతే వాళ్ళు ఆహార అలవాట్లు కానీ ఇవన్నీ చూస్తే ముఖ్యంగా మన ప్రాంతం వారికి చాలా మటుకి ఈ విషయాల్లో లోపాలే ఉన్నాయి. అంత బలంగా కానీ అంత హెల్తీగా కానీ ఉండే పరిస్థితి చాలా మందిలో మేము ఉండే. మా స్టూడెంట్స్ అందరికీ కూడా హెల్త్ టెస్ట్ చేస్తున్నాం. ప్రతి హెల్త్ టెస్ట్ చేసిన ప్రతి దాదాపుగా 80% ఉమెన్లో ఏదో చాలా ఎక్కువ ఇష్యూస్ కనిపిస్తాయి కానీ తక్కువ ఇష్యూస్ కనిపిస్తాయి. దానికి కారణం లైఫ్ స్టైల్ ఒకటి, యాక్టివిటీ లేకపోవడం అనేది, దీంతో పాటుగా ఈటింగ్ హ్యాబిట్స్, తినే విషయంలో కానీ వీటన్నిటినీ కూడా కొద్దిగా మనం బాగు చేయాలి, బాగు చేసుకోవాలి. అంటే సరే కొద్దిగా యాక్టివ్గా స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేసే వారికి వారికి పర్లేదు, కానీ యాక్టివ్గా స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేయని వాళ్ళకి యోగా సెంటర్స్, యోగా ట్రైనింగ్ దీంట్లో వరకు కొద్దిగా తప్పిస్తే తప్పకుండా బాగా అవుతుందనే నమ్మకంతోనే ఆ కోర్సు మేము యూనివర్సిటీలో స్టార్ట్ చేసినట్లయితే ఇక్కడ కూడా సరే యోగా నేర్చుకునే వాళ్ళు ఉండటం ముఖ్యమే, కానీ యోగా నేర్పించే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటే బెటర్. ఆ యోగా టీచర్స్ని ఎక్కువ మంది ట్రై చేసేదానికి ఇది మన ఇండియాలో పుట్టిన, భారతదేశంలో పుట్టిన, దీన్ని ప్రపంచం మొత్తం కూడా యోగా డే అని పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఏ నలుమూలకు వెళ్ళినా కానీ యోగా సెంటర్ అనేది, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ యోగా సెంటర్ అనేది కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేశారు, ఇది మంచిది ఆరోగ్యానికి అనేది ప్రతి ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేసింది. దీన్ని మరింతగా మన దగ్గర ఎక్కువగా తీసుకెళ్ళడానికి, ఎక్కువ మంది దీనిలో పార్టిసిపేట్ చేయించడానికి మన ప్రయత్నం మనం చేయాలి. దానికి ముఖ్యంగా మొదలు కావాల్సిన ఎక్కువ మంది ట్రైనర్స్ కావాలి. నేను చైనా కంట్రీస్లో తిరిగినప్పుడు పొద్దున్నే పార్క్స్లో తాయి చేయని చెప్పి అక్కడ పొద్దున్నే లేచి చేస్తారు. పెద్దవాళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు చేస్తుంటారు, 20 ఏళ్ళ వాళ్ళు చేస్తుంటారు. సో అది ఒక కల్చర్లోకి వచ్చేసింది. అలాగే యోగా అనేది కూడా ఇది కొంతమందికి కాకుండా ప్రతి ఒక్కరూ కూడా యాక్టివ్గా ఉంటారు. సార్ స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉంటాం, స్పోర్ట్స్లో యాక్టివ్గా లేకపోతే కనీసం దీంట్లో యాక్టివ్గా ఉండే విధంగా చేస్తే బాగుంటుంది ఉద్దేశం. దానికి ఇక్కడ సెంటర్ పెట్టి దీనిలో ఎక్కువ మంది ట్రైనర్స్ చేస్తే బాగుంటుంది ఉద్దేశం చేయాలని చెప్పి వర్తమాన సెంటర్ దాని మీద ఫోకస్ చేయాలని చెప్పి కోరుతూ దీన్ని మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి, బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి మా స్కూల్ అయిపోతుంది. మేడం కూడా ఖచ్చితంగా వస్తుంటారు, పొద్దున్నే మా సిస్టర్కి చెప్తూ ఉంటారు, అవి నేర్పిస్తూ ఉంటారు, చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తూ ఉంటారు. మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి మా స్కూల్ కోరుతుంది. యోగా అనేటువంటిది ఒక ఆరోగ్య శాస్త్రము, ఒక ప్రకృతి శాస్త్రము, ఒక ఆధ్యాత్మిక శాస్త్రము, ఒక వైజ్ఞానిక శాస్త్రము, అన్ని శాస్త్రాల సమ్మేళనం అని గుర్తించి, ఎందుకంటే ఈరోజు చాలామంది వ్యాయామం చేస్తున్నారు, పొద్దున్న వాకింగ్ చేస్తారు, జాగింగ్ చేస్తారు, జిమ్కి వెళ్తారు, స్విమ్కి వెళ్తారు, సైక్లింగ్ చేస్తున్నారు. అవన్నీ శారీరక మాత్రమే ఉపయోగపడుతుంటాయి, శారీరక దారుఢ్యానికి. కానీ యోగా ఏంటంటే శారీరక దారుఢ్యంతో పాటుగా మానసికమైన ప్రశాంతత, బుద్ధి వికాసానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మోన్నతికి ఉపయోగపడుతూ ఉంటుంది యోగా.
శరీరంలో ఎన్ని భాగాలైతే ఉంది. శరీరం అంటే ఒక ఆరోగ్యం అంటే శరీరం కాదండి. ఆరోగ్యం అంటే మనసు శరీరం యొక్క కలయిక. శరీరం భాగంలో పైన దాని యొక్క ప్రభావం మనసు మీద పడుతుంది, మనసు భాగంలో పైన దాని యొక్క ప్రభావం శరీరం మీద పడుతుంది. దీన్ని గుర్తించే ఈరోజు చాలా సమస్యలు వస్తున్నాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినా అది మానసికమైనటువంటి వైకల్పం, వికార. ఇరుగు పొరుగు వారికి ఎట్టపోయినా అది మనసులో ఉన్నటువంటి ఒక రకమైన అశాంతి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మోడీ గారు దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు చూడండి, మన రష్యా కానీ ఉక్రెయిన్ కానివ్వండి, ఇజ్రాయెల్ పాలస్తీన్ ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయి. కేవలం వాళ్ళ మనసులో అశాంతి నెలకొని ఉండటం. అందుకనే ప్రపంచ శాంతి నెలకొనాలి అంటే ముందు వ్యక్తిగతమైన ఆరోగ్యం, వ్యక్తిగతమైన శాంతి అవసరమని గుర్తించి మోడీ గారి యొక్క సూచనల మేరకి ఐక్యరాజ్య సమితిని వ్యక్తి శాంతంగా ఉంటే ప్రపంచం మొత్తం శాంతిగా ఉంటుంది అని దృఢ సంకల్పంతో ధ్యానాన్ని ప్రవేశపెట్టింటారు. ధ్యానం వల్ల మనం ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా తయారవుతాం. ఈరోజు చూడండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన దినచర్య మీరు గమనించినట్టయితే యోగంతో మొదలవుతూ ఉంటుంది. ఆయన ఆహార నియమాలు, జీవన విధానం, యోగా అంటే ఒక జీవన విధానం, అది దివ్యమైన ఒక జీవన విధానం. తాను ఒక రోల్ మోడల్గా ఉంటూ 75 సంవత్సరాలు నవ యువకుడుగా ఉన్నారని మోడీ చెప్తున్న నాకు ఆరోగ్య రహస్యం నా యోగా. మోడీ గారు కానీ ప్రపంచ దేవుడు ఉన్నటువంటి ఏ గ్రేట్ పీపుల్ మొత్తం కూడా ఈరోజు యోగా, క్రీడాకారులు కానీ యోగా ఇన్స్ట్రక్టర్ పెట్టుకున్నారు. స్ట్రెస్, ఆటల్లో వచ్చేటువంటి స్ట్రెస్ అధిగమించడం కోసం. ఒక సినీ స్టార్ యోగా చేస్తున్నాడు. ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్స్, ఎందుకంటే ఈరోజు నిద్ర లేని చిన్నపిల్ల వారి నుంచి పెద్దవారి ఒత్తిడితో కూడినటువంటి జీవన విధానాలు ఉన్నాయి. గురుకుల పరుగుల జీవన విధానం, ఆధునికత పేరుతో అనారోగ్యానికి గురవుతున్నాం. చిన్న స్కూల్ పిల్లలు కాలేజీలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. సినీ స్టార్స్ ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకు కారణం ఏంటి? మానసిక శాంతి లేకపోవడం. 2016 నుంచి నేను యోగా టీచర్స్కి ట్రైన్ చేస్తూ ఉన్నాను. అయితే రీసెంట్గా మేము ఇంకొంచెం ప్రీమియంగా ఎక్కువ మంది టీచర్స్ని తయారు చేయాలి, సొసైటీకి అందించాలి అనే ఉద్దేశంతో హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో వర్తమాన్ యోగా అనే హెడ్ సెంటర్ స్టార్ట్ చేశాము. దానికి తోడు ఇంకా ఇప్పటి వరకు నేను చేసిన టీచర్స్ ట్రైనింగ్స్ వల్ల చాలామంది యోగా టీచర్స్ ఉన్నారు. ఖమ్మం, వరంగల్, గుంటూరు, విజయవాడ, ఇలా త్రూ అవుట్ ఏపీ అండ్ తెలంగాణలో. వీళ్ళందరి సహాయ సహకారాలతోటి వాళ్ళని కూడా సమాజంలో మంచి సేవ చేసే విధంగా ప్రోత్సహించాలని కొన్ని రీజనల్ సెంటర్స్ ప్లాన్ చేశాము. అందులో ఫస్ట్ రీజనల్ సెంటర్ మన గుంటూరులో స్టార్ట్ చేస్తున్నాము, వర్తమాన్ యోగా. సెకండ్ ఇది ఫస్ట్ హైదరాబాద్, సెకండ్ గుంటూరు, నెక్స్ట్ వరంగల్, ఖమ్మంలో కూడా స్టార్ట్ చేయబోతున్నాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంచి యోగా టీచర్స్ని సమాజానికి అందించి తద్వారా అందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి మేము ప్రయత్నించాలి అని. అందులో భాగంగా ఎస్విఎస్ఐ యూనివర్సిటీ బెంగళూరులో దానికి సంబంధించిన యోగా టీచర్స్ ట్రైనింగ్ ఉంటుంది. సో యోగా అలియన్స్ యుఎస్ఏ నుండి RYT 200, RYT 300, RYT 500, వాటికి తోడు ఏరియాలోగా అంటే ఇన్ యోగా కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్న, హెల్త్ ఇష్యూస్ బాగున్నా కూడా ఎక్కువ రిజల్ట్ వచ్చే విధంగా ఉంటుంది ఇన్ యోగా. దాన్ని కూడా టీచర్స్ ట్రైనింగ్స్ ఇవన్నీ గుంటూరులో మేము స్టార్ట్ చేయబోతున్నాము. ఇక్కడ గుంటూరులో మాకు మల్లికార్జున గురూజీ చాలా సపోర్ట్గా ఉన్నారు. దాంతోపాటు మా చుట్టుపక్కల ఉన్న అందరి గురూజీ సహాయ సహకారాలతోటి ఈ వర్తమాన్ యోగా రీజనల్ సెంటర్ గుంటూరుని మేము డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం.